వెల్కమ్ టు రీనాస్ ఛానల్. ఈరోజు మందార పువ్వులు మందార ఆకుతో నేను ఎలా ఆయిల్ ప్రిపేర్ చేస్తాను, ఇంకా మందారం మనం ఎక్కువగా దొరకదు టౌన్లో ఉండే వాళ్ళకి ఎలా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్లో ఇంకా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అని కూడా వీడియోస్ చూడొచ్చు. ఇది నేను ఇలా ప్రిపేర్ చేసి షేడ్ ఉండే దగ్గర పెడతాను. మార్నింగ్ ఎండ ఇలా తగలడానికి కిటికీ దగ్గర పెట్టి ఉంచుతాను. ఇది నేను డబల్ బాయిల్ చేసేది, అంటే దీంట్లో మందార పువ్వులన్నీ కాడలు తీసేసి వేసి కింద వాటర్లో ఇలా బాయిల్ చేసినట్టు పెట్టి ఆయిల్ రెడీ చేసింది. ఇలా కడిగిన తర్వాత ఆకుల్ని ఇలా ఈ పేపర్ ప్లేట్ మీద వేసి ఆరబెట్టాను. మామూలుగా అయినా ఏదైనా క్లాత్ పైన అయినా వేసి ఆరబెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద. నేను ఇది అవెన్లో డ్రై చేయడానికి పెడుతున్నాను. ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను పల్లీలు అవన్నీ అలా మనం రోస్ట్ చేసుకోవచ్చు అవెన్లో ఏ ఆప్షన్లో అని. ఆ వీడియోస్ కూడా మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు, ఐఎఫ్బి అవెన్ అనే దాంట్లో. ఇందులో పెట్టిన తర్వాత ఇలా దీనిపైన స్ప్రెడ్ చేసి దీంట్లో పెట్టి ఇక్కడ ఆప్షన్స్లో మనకి దేశీ మసాలా మిక్స్ అని చూపిస్తుంది. దీన్ని ఇక్కడ 99 చూపిస్తుంది. 3 నిమిషాలు దీన్ని ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మనం పల్లీలో పెట్టుకుంటే ఎలా అనేది ఆప్షన్లో మనం చూసుకోవచ్చు. ఇలా దీనిలో పెట్టిన తర్వాత దీన్ని డ్రై చేయడానికి పెట్టాను. ఒకవేళ ఇంకొంచెం డ్రై అవ్వాలనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు, కానీ మెత్తగా ఉంటే పౌడర్ చేయడం కష్టం అవుద్ది. ఇలా పట్టుకుంటే మనకి పౌడర్ అయిపోయేంత వరకు డ్రై చేసుకోవచ్చు. మనం పల్లీలు కానీ చట్నీ కోసం ఇంకా నువ్వులు ఎలాంటివైనా రోస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా డ్రై అయిన తర్వాత దాన్ని ఇలా నేను పౌడర్గా చేసి పెట్టాను. మందారం మనకి టౌన్లో ఉండే వాళ్ళకి చాలా కష్టం కాబట్టి దొరకటం. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు వందలు పెట్టి కొనకుండా మనం ఇంట్లోనే ఆయిల్ న్యాచురల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే వీడియోస్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అవెన్లో ఎలా ప్రిపేర్ చేశాను, ఇంకా పాన్ పైన ఎలా ప్రిపేర్ చేశాను లెస్ ఆయిల్తో అనే వీడియోస్తో పాటు ఇలా నేను పిల్లలకి ఎలా నేను డాండ్రఫ్కి వాటి కోసం ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వేస్తాను అనేతో పాటు కుకింగ్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఈజీగా హెయిర్ స్టైల్స్ ఎలా వేసుకోవచ్చు పిల్లలకి. ఇంకా మనం ఈ రోజుల్లో పెరిగిపోతున్న వెయిట్ని ఎలా ఇంట్లోనే ఉంటూ ఎలాంటి ఖర్చు లేకుండా లాస్ చేసుకోవచ్చు. ఇంకా సింక్ బ్లాక్ అయితే కనుక మనం ఎలా క్లీన్ చేయొచ్చు చేతికి కొంచెం కూడా అంటుకోకుండా. ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నమాజ్ ఎలా చేసుకోవచ్చు 7 రోజుల్లో నేర్చుకోవడం, ఇంకా అల్బక్రా సూర మీనింగ్, ఇంకా యాసిన్ సూర 8 రోజుల్లో ఎలా నేర్చుకోవచ్చు అనే వీడియోస్ కూడా మీరు చూడొచ్చు.